తన తమ్ముడు శివ విషయంలో బాధపడుతూ ఉంటుంది. "ఏంటి పూలకంప, ఎందుకు బాధపడుతున్నావు? శివ తప్పు చేయదని తెలిసింది కదా" అంటూ ఉంటే, కానీ మీ అమ్మ అన్న మాటలు మాత్రం నాకు జీవితాంతం గుర్తుంటాయి అనైతే ఏడుస్తూ ఉంటుంది. మీనా, ఏడ్చే వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలీదు. నా బాధను అర్థం చేసుకో అనైతే అంటూ ఉంటే, అలా కాదండి, మా అమ్మ వాళ్ళు ఇంటికి రావాలన్నా కూడా, నన్ను చూడాలన్నా కూడా భయపడతారు. అంతలాగా అత్తయ్య గారు మాట్లాడారు అంటే, నేను లేనా? మీరంతా నా ఫ్యామిలీ. ఆ చిన్నగంప, అత్తయ్య అందరికీ నేనున్నాను. మీరందరూ నా వాళ్ళు అని చెప్పడంతో మీనాకి చాలా హ్యాపీగా అనిపిచ్చేసి, ఒక్క క్షణం ఆ హ్యాపీనెస్ ఎలా పంచుకోవాలో తెలియక బాలుకి ముద్దు పెట్టేస్తుంది. ఈ రోజుల్లో అత్త వాళ్ళని ఎవరు మన వాళ్ళు, నా కుటుంబం అని అనుకుంటారు. కానీ బాలు అలా అనేసరికి మీనాకి చాలా హ్యాపీ అయిపోతుంది. దగ్గరకు తీసేసుకుంటుంది బాలుని. ఒక్కసారిగా మీనా అలా ముద్దు పెట్టేసరికి ఈయన స్టన్ అయిపోతాడు. మీనానే అలాగే చూస్తూ ఉంటాడు. మీనాని దగ్గరకు తీసుకొని, "నువ్వేం బాధపడకు, నేనున్నాను. మనమంతా హ్యాపీగానే ఉంటాం. మా అమ్మ మిమ్మల్ని ఏమనదు. నేను చూసుకుంటాను కదా" అని ఒక ధైర్యం